అంతో ఇంతో చదువుకున్నోళ్ళు కొలువు చెయ్యాలే 4 రూపాయలు ఎనికేసుకోవాలనుకుంటారు. కొలువు చేసుడెందుకు అనుకున్నోళ్ళు ఉన్న భూమిలా వ్యవసాయం చేసుకుంటారు. ఉన్న 4 ఎకరాలకు ఇంకో 4 ఎకరాలు కౌలు బట్టి వ్యవసాయం చేసుకుంటారు. పెట్టుబడులు దున్నుకుళ్ళు పోను, మిగిలింది పోరల చదువులకు వాళ్ళ తిండికే సరిపోదు. అగో అసువంటి రైతుకు ఇప్పుడు గిసువంటి నోటీసులు వచ్చినాయి. రైట్. గీ ముచ్చటలకైనాక వ్యవసాయం చేసుకుంటాం అనుకునేటోళ్ళంతా ఊరు వదిలిపెట్టి పట్నం పడతలేమో మళ్ళా. వ్యవసాయం చేసుకునేటి రైతన్నకు 30 కోట్లకు మీదనే నోటీసులు వచ్చినాయి ఐటీ ఆఫీసర్లకేంచి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఉండేటి సౌరభ్ అనేటికి అన్న ఆయనకున్న అర్ధెకరం భూమి దాంటకు ఈగింత భూమి కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాట. మనోని ఏడాది ఆమ్దాని మొత్తం కలుపుకొని 6 లక్షలే. కానీ సీన్ కట్ చేస్తే 30 కోట్ల 38 లక్షలకు ఐటీ అధికారులు నోటీసులు పంపించేలాట ఇంటి అడ్రస్ కు. గా నోటీసులు చూడంగానే కంగు తిని కండ్లు మూతలు పడ్డంత పనైందట పాపం సౌరభ అన్నకు. ఇంకేముంది, చేసేటిదేం లేక అధికారుల చుట్టూ కాళ్ళకున్న చెప్పులు అడిగిన దానిక తిరగబట్టిండు. అయినా పట్టించుకునేటి నాదుడే లేడాట, అడిగిన దానికి బదులిచ్చేటోళ్ళే లేరాట. ఆర్థిక ఏడాది ఆఖరికొచ్చింది, రాబడి లెక్కల పనిలో బిజీగా ఉన్నావు, రేపులా మాపులా అని తిప్పుతులాట. ఎవరికి చెప్పినా శవున పెడతలేరు, కడుపుకు ముద్ద దిగుతలేదు, కంటికి నిద్ర పడతలేదు. అందుకనే పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదైందట పాపం. ఇప్పుడు ఒక్క పాలేం కాదట నువ్వు, ఇంతకు మునుపు కూడా ఇట్టనే నోటీసులు వచ్చినాయట అన్నకు. ఓ 3 ఏళ్ల కింద అంటే 2022లో కూడా 15 కోట్లకు ఐటీ అధికారులకించి నోటీసులు వచ్చినాయట. మళ్ళీ ఇప్పుడు 30 కోట్లకు మీదనే. మరి అన్నేమన్నా బ్యాంకులకించి లోను తీసుకుండేమో అనుకునేరు. పావులా కూడా తీసుకుంది లేదట. తీసుకొని పైకానికి పైసలు ఎడ తెచ్చి కట్టాలి అని అంటున్నాడు సౌరభ్ అన్న. మరి నోటీసులు ఎందుకు వచ్చినాయి అంటే మనోని పేరు మీద ఇంకెవరన్నా పైకం ఎత్తుకున్నారేమో. మరి తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కని కట్టేసి కొట్టిన అన్నట్టు ఎవడో పైకం ఎత్తుకొని పోతే మనోనికి నోటీసులు వస్తున్నాయి అన్నట్టుగా. మరి వాళ్ళు మాత్రం గట్టట్టిచ్చుండొచ్చునో ఏమో, తీయాలి అదంతా ఆళ్ళు చూసుకుంటారు. కానీ సౌరవ్ అన్న తిప్పలే చిన్నగా లేదబ్బా.